హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. మన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మూవీ బాహుబలి. మరి ఆ బాహుబలి షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయడం జరిగింది. అందుకోసం ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 60 కోట్లు ఖర్చు పెట్టి ఈ భారీ సెట్ నిర్మించడం జరిగింది. మరి ఇంకా లేట్ ఎందుకు, మనం కూడా ఈ సెట్స్లోకి వెళ్ళి మహిష్మతి సామ్రాజ్యం యొక్క అనుభూతి అయితే పొందుదాం. వీడియోలోకి వెళ్లే ముందు నేను రామోజీ ఫిల్మ్ సిటీ ఫుల్ టూర్ గైడ్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో మీరు పైన కనిపిస్తున్న ఐ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ బాహుబలి సెట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఇది కొంచెం దూరంలో ఉంటుందన్నమాట. అన్ని సెట్స్కి దగ్గరలో కాకుండా కొంచెం దూరం అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది బాహుబలి సెట్ చూడాలంటే. బాహుబలి మూవీ సెట్స్కి అయితే మనం వచ్చేసినాము. చూడొచ్చు మీరు ఇక్కడ సైడ్ వాల్స్, లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఆ వాల్స్ అన్నిటికీ కూడా ఈ బాహుబలి పోస్టర్స్ ఉంచడం జరిగింది. అట్లనే బాహుబలి యొక్క లోగోస్ అంటారు కదా, ఆ మూవీలో యూజ్ చేసిన మహిష్మతి చిహ్నాలు అవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు లోగోస్. సో ఇక్కడ మనకైతే ఇక్కడ బస్సు మనకు డ్రాప్ చేస్తుంది అనమాట. ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత మనం ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ నుంచి వేరే ఎంట్రీ ఉంటుంది. సో ఇది చూసుకొని మనం అటు నుంచి వచ్చిన తర్వాత అక్కడ వేరే బస్ మనకు పికప్ చేసుకుంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మనకు వదిలేస్తారనమాట. మీరు ఎంతసేపు అన్న ఇక్కడ ఉండొచ్చు. మేమైతే ఆల్మోస్ట్ ఇక్కడ 1 అవర్ అయితే స్పెండ్ చేసినాము. చూస్తున్నారు కదా ఇవన్నీ వాల్స్ పైన, ఇవన్నీ మీరు బాహుబలి పోస్టర్స్. అక్కడనే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంకా ఇది వచ్చేసి మహిష్మతి యొక్క సామ్రాజ్యం అనమాట. ఆ కోట ఇక్కడ మీరు చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఇది మెయిన్ డోర్ అనమాట, ఎంట్రెన్స్ అనమాట. సో అందులో నుంచి మనం సెట్టింగ్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ పెద్ద పెద్ద వాల్స్, గోడలు చూస్తున్నారు కదా, అట్లనే పెద్ద డోరు. ఈ ఎంట్రెన్స్ చూస్తే నిజంగానే మనం ఏదో రాజుల కాలంలోకి వచ్చిన ఫీల్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు వచ్చినప్పుడు. ఇవన్నీ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. సేమ్ ఇవన్నీ మనకు మూవీలో ఇవే యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగులు కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా మీరు, ఎలిఫెంట్స్ పెద్ద. ఇక్కడ మనకు స్వాగతం పలుకుతున్నట్టుంది. ఇక్కడ 2 సైడ్స్ ఉంటాయి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ ఇక్కడ రైట్ సైడ్. సో మనకి ఎలిఫెంట్స్ అయితే మనకు ఈ మహిష్మతి సామ్రాజ్యంలోకి స్వాగతం పలుకుతున్నట్టు ఉంటుంది. చూస్తున్నారు ఇక్కడ పెద్ద డమరుకం కూడా ఉంది. సో లైక్ అప్పుడు ఆ రాజుల కాలంలో ఎవరైనా వస్తే అప్పుడు ఇట్లా కొట్టి స్వాగతం పలకడం అట్లా. ఇక్కడ మహిష్మతి యొక్క జెండాలు చూడొచ్చు మీరు, ఫ్లాగ్స్ ఇక్కడ అన్ని. ఇక్కడ అంకుల్ చూడు, ఇక్కడ ముసలి పైన కూర్చుని ఒక పిల్లాడు ఆ ముసలితో ఫైట్ చేస్తుండే చూడండి. ఇక్కడ బాహుబలి మూవీ షూటింగ్ అయితే దాదాపు 600 డేస్ ఇక్కడ షూట్ చేయడం జరిగిందంట ఇదే ప్లేస్లో. సో ఇక్కడ మహిష్మతి సామ్రాజ్యం అని చూపించినారు కదా. సో ఇవన్నీ లొకేషన్స్ అయితే మీకు మెమొరైజ్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు. అలాగే ఇవి కాకుండా ఇంకా కొంచెం మూవీ వచ్చేసి వేరే లొకేషన్స్లో కూడా చేసిరు అనమాట షూటింగ్. బట్ మ్యాక్సిమం షూట్ ఇదే లొకేషన్లో చేసిరు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, రాజసింహాసనంది ప్రమాణ స్వీకారం టైంలో అప్పుడు ఇది ఎక్కడనే అనమాట అది కూడా. సో ఇంకా దీనికి ఏంటంటే ఉన్నదానికి కొంచెం గ్రీన్ స్క్రీన్ యాడ్ పెట్టి దానికి గ్రాఫిక్స్ యాడ్ చేసి ఇంకా మూవీలో చూపించడం జరిగింది. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ సెట్స్లోకి వెళ్ళేటప్పుడు ఈ బాహుబలి సెట్కి ఏమైనా సపరేట్ ఛార్జ్ చేస్తారా అని. కానీ సపరేట్ ఛార్జెస్ అయితే ఏముండవు. మనం ఏదైతే ఫస్ట్ ఎంట్రెన్స్లో మనం తీసుకుంటాం కదా 1350 ప్లస్ ట్యాక్సెస్. సో 1600 పడుతుంది అడల్ట్కి. పిల్లలకు వచ్చేసి 1150 ప్లస్ ట్యాక్సెస్ అనమాట. సో వాళ్ళకు ఒక 1300 వరకు పడుతుంది, 1300 to 1400 వరకు పడుతుంది. సో అదే అనమాట. ఇవన్నిటికీ మళ్ళీ మనం పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. రామోజీ ఫిలిం సిటీ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 అనమాట. సో మనకు 9 o'clock టికెట్ తీసుకొని మనము మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఒక 5-6 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది. సో ఆ నుంచి మనకు మెయిన్ ఎంట్రెన్స్కి వచ్చిన తర్వాత అక్కడ వెల్కమ్ సెరమనీ అవన్నీ చూసుకొని మనకు ది వైల్డ్ వెస్ట్ ఇవన్నీ చూసుకొని అక్కడ మిగతా వేరే సౌత్ ఇండియన్ సెట్, నార్త్ ఇండియన్ సెట్స్, భాగవతం సెట్, సెంట్రల్ జైల్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకు ఈ బాహుబలి సెట్కి అయితే తీసుకొస్తారు. సో ఈ బాహుబలి సెట్కి మనం వచ్చేసరికి అరౌండ్ 12 ఆ టైం అవుతుంది మనకు. సో ఇది చాలా పెద్ద ఉందన్నమాట ఈ బాహుబలి సెట్. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ వచ్చినప్పుడు రియల్గా మహిష్మతి సామ్రాజ్యంలోకి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు దాదాపు ఈ సినిమా 2 to 3 times అయితే చూసి ఉంటారు. సో చాలామంది కూడా ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది చాలా ఎక్సైటెడ్గా ఉన్నారనమాట ఈ సెట్ చూసి. అట్లనే ఇక్కడ ఫొటోస్ దిగనికే కానీ, వీడియోస్ దిగనికే కానీ చాలా ఎగ్జైటింగ్గా ఉండే అందరూ. సో ఇక్కడ ఫొటోస్, వీడియోస్కి అయితే రిస్ట్రిక్షన్స్ ఏముండవు. అట్లని చెప్పి ఫొటోస్, వీడియోస్కే మాత్రం టైం మాత్రం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా ఉన్నాయి చూసేది.
ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, దేవసేన అనుష్కని కట్టేసిన ప్లేస్, ఇది బంధించిన ప్లేస్. సో ఇక్కడ ఇది కూడా ఉంది, అక్కడ కట్టేస్తారు కదా ఆ స్తంభానికి అక్కడ. సో అవన్నీ చూడవచ్చు మీరు ఇక్కడ ఈ బాహుబలి సెట్లో. బాహుబలి మూవీలో వాడిన ఈ టెలిస్కోప్ ఉంది కదా, అది ఇక్కడ భల్లాల దేవ రానా వాడిన ఇది రథం చూడవచ్చు మీరు. ఇట్లా అన్ని ఆర్టికల్స్ కూడా అట్లనే ఇక్కడ ఆ మూవీలో వాడిన ప్రతి ఒక్కటి కూడా ఐటమ్ అన్నీ ఇక్కడ ఈ బాహుబలి సెట్లో ఉంచడం జరిగింది. బాహుబలి మూవీ కోసం వేసిన ఈ మహిష్మతి సెట్ కోసం దాదాపు 60 crores ఖర్చు చేయడం జరిగిందంట. ఎంతో కృషితో మ్యాన్ పవర్తో ఈ మహిష్మతి సామ్రాజ్యం అయితే ఇక్కడ నిర్మించినారు. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ వారు కూడా ఈ భారీ సెట్ను టూరిస్టుల కోసం అలాగే ఉంచడం జరిగింది. ఈ బాహుబలి సెట్లో మనం ఉన్నంత వరకు మహిష్మతి సామ్రాజ్యంలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకు ఇక్కడ భారీ విగ్రహాలు, మండపాలు, రథాలు, స్తంభాలు, రాజసింహాసనాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ బాహుబలి సెట్ చూడడానికి మల్టిపుల్ బస్సెస్లో మనకి అవైలబుల్ ఉంటాయి. అయితే లాస్ట్ బస్ ఈవినింగ్ 4కి ఉంటుంది అనమాట. సో 4కి వస్తే మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి 5 అవుతుంది. సో మీరు రామోజీ ఫిలిం సిటీ వెళ్తే ఈ బాహుబలి సెట్ మాత్రం అస్సలు మిస్ కాకండి. బాహుబలి మూవీలో భల్లాల దేవ ఉంటాడు కదా రానా, ఇగో దున్నపోతులతో కొట్లాడతాడు కదా అడవి దున్నలతోని. సో అవి కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇక మేము కూడా జర దాంతో కొట్లాడడం జరిగింది అని చెప్పి దాన్ని కూడా పట్టుబట్టినాం అనమాట ఇక్కడ మేము. బాహుబలి 2 ఇంట్రోలో ఇది మనం చూడొచ్చు. రమ్యకృష్ణ అది తీసుకొని పోయేటప్పుడు ఏనుగు వచ్చినప్పుడు ఆ ప్రవాసిది దర్వాజాలు ఉంటాయి కదా, డోర్స్ బద్దలు కొట్టుకొని రథాన్ని తీసుకొస్తాడు కదా. సో అది ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఈ తాళ్ళు కట్టిరన్నమాట గుంజనికే. సో అందరు గుంజుతురు. రథం అయితే చాలా పెద్దగా ఉంది. మనము మూవీలో చూసినాం కదా, మూవీలో గ్రాఫిక్స్తో ఇక్కడ వినాయకుడిని ఉంచడం జరిగింది అనమాట రథం పైన. సో ఇప్పుడైతే ఆ వినాయకుడు లేదు, జస్ట్ ఈ రథం అయితే ఇక్కడ ఉంది. కానీ రథం చాలా పెద్దగా ఉంది, చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మీరు భల్లాల దేవ భారీ బంగారు విగ్రహం చేస్తారు కదా మూవీలో, అది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో అదైతే ఇంత పెద్ద ఒకటేసారి కాకుండా ఆఫ్ చేసేసి ఇక్కడ ఉంచడం జరిగింది ఈ సెట్లో. సో అలాగే ఇక్కడ మీరు పక్కన చూస్తున్నారు కదా, బాహుబలి ఫైట్ సీన్లో వాడతారు కదా యుద్ధ సమయంలో, అవన్నీ లైక్ ఆరోస్ వేసే మెషిన్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంచారు. సో ఇక్కడ అట్లనే ఢాలు, కత్తి అవన్నీ కూడా ఉంచడం జరిగింది. సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఈ బాహుబలి సెట్టింగ్. ఈ బాహుబలి సెట్లో మనం దేవసేన, శివగామి, కాలకేయ వీళ్ళందరి ఫొటోస్ అయితే ఉంచడం జరిగింది. సో సెట్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట ఇది కంప్లీట్గా.
సో ఇక్కడ అలాగే ఇక్కడ అన్ని సింహాసనాలు లైక్ చైర్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. దాంట్లో మీద కూడా అందరూ ఎక్కి కూర్చొని ఫోటోలు దిగడము. సో చాలా బాగుంది, చాలా టైం స్పెండ్ చేసినాం మేము ఇక్కడ. దాదాపు 1 అవర్ ఇక్కడనే ఉండే మేము. బాహుబలి దర్బార్ అని ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది. సో మేమైతే లంచ్ ఇక్కడనే చేసుకోవడం జరిగింది. అప్పుడు మాకు మధ్యాహ్నం 1 అయింది. సో ఇక్కడ లంచ్ అయితే బాగుంది. ఈ యొక్క డీటెయిల్స్ అయితే నేను రామోజీ ఫిల్మ్ సిటీ పార్ట్ 2 ఆ వీడియోలో నేను దీని గురించి డీటెయిల్గా చెప్పడం జరిగింది, రెస్టారెంట్ అండ్ రేట్స్ గురించి. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక షాప్ ఉంటుంది. ఈ షాప్లో బాహుబలి అలాగే రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించిన అన్ని ఆర్టికల్స్ ఐటమ్స్ అయితే ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ అయితే మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో చూసినారు కదా బాహుబలి సెట్ ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో ఎంతో అద్భుతంగా ఉంది. మీరు వచ్చినప్పుడు మాత్రం ఈ బాహుబలి సెట్ మిస్ కాకండి. అలాగే ఇక్కడ నుంచి మనకు నెక్స్ట్ ఇక్కడ బస్ స్టాప్ ఉంది. ఇక్కడ నుంచి మనకు నెక్స్ట్ వేరే సాహస్ అని ఉంటుంది. అటు నుంచి ఇంకా వేరే లొకేషన్స్కి అయితే తీసుకొని వెళ్తారు. సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.